ఐ డిడ్ నాట్ ఎక్స్‌పెక్ట్, నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా హెల్త్ ఇంత పాడైపోతుందని, నా వల్ల నా ఫ్యామిలీ ఇంత సఫర్ అవుతారని, నా లైఫ్ స్టైల్ కూడా ఇంత చేంజ్ అయిపోతుందని. నౌ ఐ యామ్ రిగ్రెటింగ్ ఇట్. హే హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అన్‌ఫోల్డ్ విత్ అలేఖ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో. దీనికన్నా ముందు ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. మీరైతే చూడకపోతే ఎళ్లి చూసేయండి. కమింగ్ టు ది టుడేస్ వీడియో, నేను నైట్ షిఫ్ట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండ్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా, ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నా, వాట్ ఈస్ ద రీజన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆఫీస్లో జాయిన్ అయ్యాక ఏమైందంటే 1 మంత్ మార్నింగ్ షిఫ్ట్లో అయితే వర్క్ చేశాను. 6:30 నుంచి 3:30 షిఫ్ట్, అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి క్యాబ్ అయితే వచ్చేస్తుంది. సో 5 o'clockకి స్టార్ట్ అయినంటే ఆఫీస్కి వచ్చేసరికి 6:20, 6:25 అయితే అవుతుంది. ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ చేయడం వల్ల నాకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే రాలేదు. టైంకి తినడం, మంచిగా పంక్చువల్‌గా ఉండడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను ఫాలో అయ్యేదాన్ని. బట్ 1 మంత్ తర్వాత ఏమైందంటే నాకు మేనేజర్ గారు అడిగారు ఇలా, నైట్ షిఫ్ట్ రిక్వైర్మెంట్ ఉంది ఎళ్తావా అని. సో ఐ సెడ్ లైక్ మా పేరెంట్స్‌ని అడిగి చెప్తాను అని చెప్పా. తర్వాత ఏమైందంటే మా ఫాదర్‌కి ఫోన్ చేసి ఇలా నైట్ షిఫ్ట్ అడుగుతున్నారు వెళ్ళాలా అంటే, అప్పుడే నైట్ షిఫ్టా? నీ ఇష్టం చూసుకో, నీకు సెట్ అవుతే ఎళ్ళు, లేకపోతే మార్నింగ్ షిఫ్ట్‌లోనే ఉండు అన్నారు. తర్వాత ఏమైందంటే నేను మా మేనేజర్ వాళ్ళతో ఏమని చెప్పేసానంటే, ఓకే సార్ నేను వచ్చేస్తాను నైట్ షిఫ్ట్‌కి అని గుడ్డిగా చెప్పేసా. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 4:30-1:30 షిఫ్ట్. తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి ఏమన్నా అంటే, అమ్మ ఇలా నైట్ షిఫ్ట్ అంట, నేను ఓకే చెప్పేసానంటే, నీకు నువ్వు ఎలా డిసైడ్ అయిపోతావు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, అలా ఎలా చెప్పేసావు అది అని మా మమ్మీ తిట్టింది నన్ను. మరి నేనేమని అనుకున్నా అంటే, ఆ షిఫ్ట్‌కి ఒకవేళ షిఫ్ట్ నాకు అలవాటయిపోతే అంతా సెట్ అయిపోతుందిలే అని నేను అనుకున్నాను. తర్వాత ఏమైంది, నైట్ షిఫ్ట్ ఎళ్ళాక అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. ఈ స్టోరీ అయితే స్టార్ట్ అయింది అసలైంది. నైట్ షిఫ్ట్ ఎళ్ళాక ఒక 1 మంత్ వరకు నాకు అసలు సరిగ్గా నిద్ర లేదు. అండ్ సరిగ్గా తినలేకపోతున్నా. అంటే ఆ టైమింగ్స్ అలా ఉంటాయి కదా! సో, నో ప్రాపర్ స్లీప్ ఫస్ట్ థింగ్. నేనేమనుకున్నా నైట్ షిఫ్ట్ రావడం వల్ల మనకు అలవాటు లేకపోవడం వల్ల ఇలా అయితుందేమో అనుకున్నా. అలా 2, 3 మంత్స్ అయితే కంటిన్యూ అయితే చేశా. 2, 3 మంత్స్ తర్వాత ఏమైందంటే నేను ప్రాపర్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోలే. ఫుడ్ ఈ టైంకి తినాలి, ఈ టైంకి స్నాక్స్ తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ ఇగ్నోర్ చేస్తా. నార్మల్‌గా తినడము, ఆఫీస్‌కెళ్ళిపోవడం. సో, దానివల్ల ఏమైందంటే నా హెల్త్ మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ ఇలానే కంటిన్యూ చేశా. నో ప్రాపర్ డైట్ అయితే తీసుకోలేదు. ఫుడ్ డైట్ అయితే అస్సలు తీసుకోలేదు. ఆ ఫుడ్ గురించి ఆలోచించకుండా నా హెల్త్‌లో అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ నేనేం చేశానంటే ఇగ్నోర్ చేసిన 1 ఇయర్‌కి ఏమైందంటే అసలైన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి బయటపడ్డాయి. అండ్ ఇంకోటేంటంటే ఫ్యామిలీ మీద కూడా చాలా ఎఫెక్ట్ అయితే చూపిచ్చింది. కమింగ్ టు ద ఫ్యామిలీ ఏంటంటే, ఫ్యామిలీ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయలేకపోవడం. మా చెల్లెలతో ముఖ్యంగా నాకున్నది ఈ టైం. మా సిస్టర్స్‌తో తిరగడం, ఎంజాయ్ చేయడము, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడము, అవన్నీ నాకు ఇప్పుడే అంటే ఈ ఏజ్‌లోనే మేము బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఏమైందంటే, నేనెప్పుడు పడుకునేదాన్ని. ఎప్పుడు పడుకునేదాన్ని. వాళ్ళు లెగిసేటప్పుడేమో నేను పడుకునేదాన్ని, వాళ్ళు లెగిసుండేవాళ్ళు. దానివల్ల అయితే అస్సల 1 వీక్ నేను మా చెల్లె వాళ్ళతో మాట్లాడాలి, ఫ్రీగా బయటకెళ్ళాలంటే నాకు అట్‌లీస్ట్ మండే టు ఫ్రైడే, ఫ్రైడే వర్క్ చేసేదాన్నయితే సాటర్డే, సండే ఈ 2 డేస్ కోసం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి వెయిట్ చేశాను. లిటరల్లీ 2 డేస్ కోసం. అంత ఎఫెక్ట్ అయింది. నో ప్రాపర్ కమ్యూనికేషన్. అఫ్‌కోర్స్ మన సిబ్లింగ్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళకేమైనా కావాలన్నా మనకు పక్క పక్కన ఉంటే రోజు కలిసున్నామనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం టైమ్ స్పెండ్ చేయగలుగుతాము, ఎంజాయ్ చేయగలుగుతాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయగలుగుతాం. నైట్ షిఫ్ట్‌కి ఎళ్ళడం వల్ల సరిగ్గా టైమ్ స్పెండ్ చేయలేకపోయాం. అప్పుడప్పుడు మా చెల్లె వాళ్ళు ఏమనేవాళ్ళంటే, "నువ్వు నైట్ షిఫ్ట్ చేయడం వల్లనే అసలు టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాము. వి వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ" అనేవాళ్ళు. బట్ నాకు చాలా అంటే చాలా బాధేసేది. ఎందుకంటే మా చెల్లె వాళ్ళు అలా అడుగుతుంటే లైక్ ఇప్పుడే కష్టపడాలి, తర్వాత టైం చూసుకుందాము అని కొంచెం ఇగ్నోర్ చేసేదాన్ని. లైక్ మా సిస్టర్స్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయి, లేకపోతే లీవ్ పెట్టు, అసలు టైమే దొరకట్లేదు. మేము లెగిసినప్పుడేమో నువ్వు పడుకుంటావు, నువ్వు పడుకున్నప్పుడు మేము లెగిసుంటాం. మిస్ అవుతున్నాము అని చెప్పేవాళ్ళు. చెప్పా కదా! లైట్ తీసుకున్నా. ఫస్ట్ బాధపడేదాన్ని, తర్వాత లైట్ తీసుకున్నా. ఏంటంటే ఇప్పుడు సంపాదిస్తేనే కదా తర్వాత ఎంజాయ్ చేయగలుగుతాము. ఇప్పుడు నేను ఎర్న్ చేసే మనీ వల్లనే కదా వీకెండ్స్‌లో బయటికెళ్తున్నాము అవన్నీ అనుకునేదాన్ని. తర్వాత ఏమైంది, నేను మిస్ అవ్వడం స్టార్ట్ చేశా వాళ్ళని లిటరల్లీ.
ఎందుకంటే నాకు ఆళ్ళు మాట్లాడే మాటలు నాకెప్పుడు నా ఇయర్స్‌లో, నా మైండ్‌లో తిరుగుతూ ఉండేవి. ఇంకొకటేంటంటే అంటే డ్యాడీతో కూడా మా డ్యాడీని కూడా చాలా మిస్ అయ్యేదాన్ని నేను. మా ఫాదర్ ఏమో పొద్దున ఎళ్ళిపోతారు, నైటొస్తారు. నేనొచ్చేసరికి పడుకునుంటారు. నో ప్రాపర్ కమ్యూనికేషన్స్ కూడా. అండ్ మా మమ్మీతో ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తా అనుకోండి లేసాక తినడము, అప్పుడు మాట్లాడుకోవడం అలా మా మమ్మీతో కనీసం ఒక 2 అవర్స్ అన్నా స్పెండ్ చేసేదాన్ని. బట్ మా సిస్టర్స్‌తో అండ్ మా ఫాదర్‌తో అసలు నాకు టైం దొరికేది కాదు. మేనేజ్ చేయలేకపోయేదాన్ని. తర్వాతేమైందంటే, ఇట్లా హెల్త్ విషయంలో గానీ, లైఫ్ స్టైల్ విషయంలో గానీ చాలా ఎఫెక్ట్ అయితే వచ్చింది. హెల్త్ విషయంలో వచ్చేసరికి ఏమైందంటే నాకు విటమిన్ డెఫిషియన్సీ. నేను మార్నింగ్ సన్‌లైట్‌లో ఉండకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ అయితే వచ్చేసింది. ఎప్పుడు ఏసీలోనే, నైట్ టైమే, ఎప్పుడు ఆఫీస్‌లోనే ఉండేదాన్ని. దానివల్ల ఏమైందంటే, నాకు విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది. ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది. ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్, ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ అండ్ ఇంకోటేంటంటే ఫేస్‌లో గ్లో పోవడము, డార్క్ సర్కిల్స్ రావడము, నో ప్రాపర్ స్లీప్ ఇవన్నీ ఫేస్ చేశా. లిటరల్లీ. ఇలా 1 ఇయర్ వర్క్ చేయడం వల్ల ఇవన్నీ ఒకటేసారి వచ్చి నా నెత్తి మీద ధన్నుమని పడ్డాయి. ఇవన్నీ ఐయామ్ ఫేసింగ్ దీస్ థింగ్స్. లిటరల్లీ ఐయామ్ ఫీలింగ్ లైక్ అబ్బా! ఎందుకు నేను నైట్ షిఫ్ట్ చూజ్ చేసుకున్నానన్న ఫీలింగొస్తుంది. చాలా థింగ్స్ మిస్ అయిపోతున్నా నేను. మా ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన టైం మిస్ అయిపోతున్నా. నా హెల్త్‌ని సరిగ్గా కేర్ చేసుకోలేకపోతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐయామ్ మిస్సింగ్. దీనివల్ల నాకు చాలా అంటే చాలా ఇవన్నీ చూస్తుంటే నేను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా. అది ఏంటంటే నాకు ఏంటంటే కష్టపడాలి. మార్నింగ్ షిఫ్ట్ అయితే ఒక 1, 2% వచ్చిందనుకోండి మనీ. నైట్ షిఫ్ట్ వచ్చేసరికి ఒక 5-6% వస్తది. నేనేంటంటే నైట్ షిఫ్ట్ వస్తా కొంచెం ఖర్చులకొస్తాయి నాకు. ఏమైనా కొనుక్కోవాలన్నా, ఏమైనా ఎంజాయ్ చేయడానికల్లా మా సిస్టర్స్‌కి ఏమైనా కావాలన్నా కొనొచ్చు అనే థాట్‌తోనే నేను నైట్ షిఫ్ట్‌కి ఎళ్ళిపోయా. ఎలా ఉంటది ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అండ్ మనీ ఇలా స్పెండ్ చేసుకోవచ్చు. కొంచెం మిగిలితే దాచుకోవచ్చు అనే థాట్‌తో నేను నైట్ షిఫ్ట్‌కెళ్ళిపోయా. మార్నింగ్ షిఫ్ట్ ఏంటంటే కొంచెం లెస్ ఎర్నింగ్ అయితే వస్తుంది. సో, నేను అలా ఆలోచించి నైట్ షిఫ్ట్‌కయితే జంప్ అయ్యా. అన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ నేను నైట్ షిఫ్ట్‌లో ఎర్న్ చేసే ఆ 2-3% మనీ ఏమవుతుందంటే నాకు హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తున్నాను. మెడిసిన్స్‌కే అయిపోతున్నాయి మనీ అంతా. డ్యామేజ్ అయితే అయ్యింది నాకు. సో, మీరు కూడా ఈ విషయంలోనే కాదు. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీకి టైమ్ ఇవ్వలేకపోతుంది. మీ బాడీ ఏమైనా సిగ్నల్స్ ఇస్తున్నా కూడా సైలెంట్‌గా ఫాలో అయిపోండి. నాలాగా ఇగ్నోర్ చేస్తే మీరు కూడా సఫర్ అవుతారు. ఐ డోంట్ వాంట్ టు యూ పీపుల్ ఆల్సో సఫర్ దిస్. నైట్ షిఫ్ట్‌లో 4:30-1:30 షిఫ్ట్ కదా! ఏమైనా ఎక్స్‌ట్రా వర్క్ ఉంటే 2:30, 3:30, 4:30 అట్లా స్ట్రెచ్ చేసేదాన్ని నేనైతే లిటరల్లీ. ఇంటికొచ్చేసరికి 5:30, 6:30. 6:30 వరకయితే ఎప్పుడు చేయలేదు. అంటే వర్క్ అనట్లేదు. నేనిప్పుడు 2 అవర్స్ స్ట్రెచ్ చేశా. నా షిఫ్ట్ 1:30 వరకే. ఇప్పుడు నేను 3:30 వరకు స్ట్రెచ్ చేశాననుకోండి, ఇంటికొచ్చేసరికి నాకు 4:30 ఆర్ 5 అవుతుంది. ఎందుకంటే నాకన్నా ముందు ఎవరో ఒకళ్ళు ఉంటారు దిగాల్సిన వాళ్ళు. సో అండ్ సో ప్లేసెస్ దానివల్ల ఏమైందంటే నాకు ఇంటికొచ్చేసరికి 4:30 ఆర్ 5 అయిపోయేది. మళ్ళీ నేను ఒకవేళ పడుకునేసరికి నిద్ర రావడానికి 1 హవర్ పట్టేది. నిద్ర పడుకొని పోయేసరికి 1 హవర్ పట్టేది. 6కి పడుకున్నా అనుకోండి, మళ్ళీ నేను 10:30 ఆర్ 11కి లెగిసిపోతా. లెగిసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, ఏమైనా తిని, ఏమైనా వర్క్ ఉంటే చేసుకొని, ఒక 1 హవర్ ఉంటది వర్క్ ఉంటే చేసుకొని, మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఎళ్ళిపోయేదాన్ని. అస్సలు నాకు లిటరల్లీ ఏమనిపిస్తుందంటే, అసలు మొత్తం క్లమ్జీ అయిపోయేది. అసల ఫుడ్ మీద కూడా నేను ఎలాంటి ఫుడ్ తింటున్నానో, అవి కూడా మంచి ఫుడ్ తీసుకుంటున్నానా, ప్రోటీన్ ఉందా, లేకపోతే అవేం చూసుకోకుండా ఫుడ్ కూడా లైట్‌గా తీసుకునేదాన్ని. లైట్‌గా తీసుకోవడం వల్ల ఏమైందంటే, నా బాడీకి ఫైబర్ లేకపోవడం వల్ల కూడా చాలా అలసిపోయానండి. తొందరగా అలసిపోయేదాన్ని. వర్క్ కూడా చేయలేకపోయేదాన్ని. సో, ఇవన్నీ నేను సఫర్ అవుతున్నా. తొందరగా క్యూర్ చేసుకోవడానికి. ఇవన్నీ నేను సఫర్ అవుతున్నాను. అండ్ మార్నింగ్ షిఫ్ట్‌లోకి ఎంత తొందర పడితే అంత తొందరగా ఎళ్ళిపోదామని చూస్తున్నా. ఎందుకంటే వెంటనే ఎళ్ళిపోలేము. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్‌లో నా రిక్వైర్‌మెంట్ అయితే ఉంది. అందుకనే నేను ఆగుతున్నాను. సో, ఎంత తొందరగా అయితే ఎంత వీలైతే ఎళ్ళాలనుకుంటున్నాను.
మీరు కూడా సేమ్ ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా సఫర్ అవుతుంటే, మీకు అన్‌కంఫర్టబుల్ అనిపించిందనుకోండి, ఆలోచించండి. లైక్ మీ లైఫ్ స్టైల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మీ ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవన్నీ చూసుకొని చేయండి. కొంతమందికి నైట్ షిఫ్ట్స్ అనేది చాలా వర్క్ అవుతాయి. ఐ మీన్ ఫ్యామిలీతో కవర్ చేసుకోవడము, టైమ్ అవన్నీ స్పెండ్ చేస్తారు. బట్ నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నా. దట్స్ వై ఐయామ్ సఫరింగ్ థీస్ ఆల్ అండ్ హెల్త్ ఇష్యూస్ అన్నీ పడ్డాయి. చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే అయ్యింది నాకిప్పుడు. ఫుడ్ తీసుకోవడం గానీ, మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అవన్నీ తీసుకుంటున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ స్టోరీ విన్నాక ఏమనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫుల్ విత్ అలైక్య.